హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వ్లాగ్‌లో మీకు ఒక యూజ్‌ఫుల్ అంటే మెయిన్‌గా పిల్లల కోసం ఒక యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ చూపిస్తాను. చూద్దురు గానీ చాలా హెల్తీ ప్రొడక్ట్ అండ్ మీకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి నాకైతే చాలా నచ్చింది. టెడ్డీ యాపీకి కూడా చాలా యమ్మీగా ఉంది అంటున్నారు. సో, అందుకని మీతో కూడా షేర్ చేయాలి అనుకున్నా. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే పోహా చేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా అనుకొని పోహా చేశాను. ఇక్కడ యాపీ చూసారా ఎలా ఉందో? అబ్బా! స్కూల్ నుండి ఇంటికి రాగానే అలసిపోతుంది. ఎక్కడంటే అక్కడ పెట్టేస్తది. ఆ సాక్స్, ఆ టై బెల్ట్ ఒక్కొక్కసారి పాపం టయర్డ్ అయిపోద్ది. అమ్మ ఆకలమ్మా అంటుంది రాగానే హ్యాపీ. సరే ఆకలి అని ఇంకా దాని కడుపు నిండా మంచిగా పెట్టామనుకోండి ఇంకా డిన్నర్ స్కిప్ చేసేస్తా ఉంది ఈ మధ్య. సో అందుకనేసే నాకు అనిపించింది ఈ మధ్య స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది మిలెట్ నూడిల్స్ అనేది చాలా పర్ఫెక్ట్ వీడికి అనేసి అనిపించింది. ఇంకా చేసేయచ్చు, ఇంకా మంచిగా హెల్తీ కూడా, ఎందుకంటే దీంట్లో మిలెట్స్ ఉన్నాయి కాబట్టి. నో మైదా, నాట్ ఫ్రైడ్. అండ్ ఇంకోటి తెలుసా మీకు, దీంట్లో ఒక బెస్ట్ పార్ట్ ఏమంటే ఇంకా దీంట్లోనే పర్ఫెక్ట్ సర్వింగ్ సైజెస్ కూడా ఉంటాయి వీళ్ళ చిన్ని టమ్మీస్ కోసము. చిన్న 1 ప్యాక్ వచ్చేసి 2 లైట్ ఈవినింగ్ స్నాక్స్ లాగా సరిపోతుంది అనమాట. ఇప్పటి వరకు చూపించింది కొంచెం పెద్ద ప్యాక్. సో ఈ ప్యాక్ అయితే యాపీకి కరెక్ట్ అనమాట. ఇది వాడికి 2 టైమ్స్ లాగా ఇవ్వచ్చు మనము. దీంట్లో ఇప్పుడు నేను హాఫే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్యాక్లో ఇలా 1 కేక్ ఉంటుంది, దాని తర్వాత 2 శాచెస్ ఉంటాయి. మనకేమంటే దీంట్లో హాఫ్ సరిపోతుంది, ఇంకా 1 శాచెట్ సరిపోతుంది. సో మిగతాది ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే యాపీకి ఇది సరిపోతుంది, ఇది చేసి పెట్టేస్తాను. ఇంకా దీంట్లోనే ఇంకా హెల్దీగా చేద్దాం అనేసి నేను వెజ్జీస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఎప్పుడెప్పుడు చేసి పెడతానని చూస్తూ ఉంది. ఆ నూడిల్స్ ప్యాక్ ఓపెన్ చేసేసింది, ఆ కేక్ తీసింది, దాంట్లో శాచెట్స్ తీస్తూ ఉంది, ఇంకా దాని స్మెల్ చూస్తూ ఉంది, ఏదేదో చేస్తూ ఉంది. ఇంకా నేను చెప్తున్నాను ఇక్కడ దాంట్లో హాఫే చేస్తాను, ఫుల్గా చెయ్యను నేను నీకు అంటున్నాను. నేను చూపించే 1 కేక్ ఏమంటే 2 బౌల్స్ సరిపోతుంది. సో వీడికి హాఫ్ కేక్ సరిపోతుంది విత్ వెజ్. సో నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేస్తూ ఉన్నాను అనమాట దీంట్లో. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అనేటప్పుడు రెడీ వచ్చేసింది. ఏమంటే నేను తింటాను ఆశక్క, నాకు చేసి పెట్టు అనేసి అనింది. మామూలుగా వెజిటేబుల్స్ ఇట్లాంటివి హెల్తీవి తినదు కదా టెడ్డీ, అందుకని టెడ్డీ నేను వదిలేసాను, వద్దులే అనేసి. కానీ టెడ్డీ కూడా కావాలనేసరికి ఇంకా ఫుల్ ప్యాక్ వేసేస్తున్నాను. ఇంకా ఇలా ఏదైనా కొత్తవి చేసి పెట్టేటప్పుడు నా దగ్గరే పక్కనే కూర్చొని ఉంటారు అన్నమాట ఇద్దరు చూస్తూ. ఇంకా ఈ స్లర్ప్ ఫార్మ్ వాళ్ళది ఇంత ముందు కూడా మీకు చూపించినాను, నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. మేడ్ బై 2 మదర్స్ అనమాట ఇది. సో ఆ 2 మామ్స్ ఏమంటే వాళ్ళ పిల్లల గురించి మంచిగా హెల్దీగా, ఈజీగా, టేస్టీగా ఉండాలి అన్నట్టుగా తీసుకున్నారు. సో ఏ పిల్లలకైనా నచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే హెల్దీ నూడిల్స్ విత్ మిలెట్స్, నో పామ్ ఆయిల్, ఇంకా వచ్చేసి గిల్ట్ ఫ్రీ, మంచి సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది పేరెంట్స్ కి, మెయిన్ గా పిల్లలు పెట్టాలంటే. టెడ్డీ యాపీ కూడా ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి చెప్దామా అనేసే ఉన్నారు. ఇంకా చాలా టేస్టీగా ఉందంట వీళ్ళకి. యాపీ గురించి తెలుసు కదా, ఏదైనా ఇష్టంగా చేసి పెట్టానంటే ఇదిగో థమ్స్ అప్ ఇస్తుంది, లెగ్స్ తో కూడా ఇస్తుంది. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట దీంతో. ఏ మదర్కైనా హెల్దీగా పెట్టాలి పిల్లలకి అనేసే అనుకుంటాం కదా, వీళ్ళే జంక్ ఫుడ్ అడుగుతూ ఉంటారు మధ్యలో. మళ్ళీ ఇస్తానులే, ఇప్పుడు చాలు ఇది, సరేనా, పెట్టే. ఇంకా ఇలాంటివి పిల్లలకి ఎన్నిసార్లు ఇచ్చినా పర్వాలేదు, హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఇంకా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేసేయచ్చు. ఇంకా 20 to 30 మినిట్స్ తర్వాత అంటే దాన్ని మనము పోస్ట్ స్నాక్ ట్రీట్ అనొచ్చు అనమాట. మళ్ళీ వీళ్ళకి ఎప్పుడైనా ఆకలి వేస్తుందిగా ఈ డిన్నర్ కి, దీనికి మధ్యలో స్నాక్ టైం కి. సో అప్పుడేమంటే ఈ కుకీస్, స్లర్ప్ ఫార్మ్ కుకీస్ అనమాట, చాకో రాగి, ఇంకో ఫ్లేవర్ వచ్చి బనానా ఓట్. దీంట్లో నో మైదా, నో పామ్ ఆయిల్. ఇంకా వీళ్ళకి నేను సర్ప్రైజ్ గా ఇద్దాము బిస్కెట్స్ నాకు పెట్టి అంటే లేదు, వాళ్ళే ఓపెన్ చేయాలంట. వచ్చేసారు, నేను ఓపెన్ చేసి పెట్టే లోపలే. ఇంకా వీటి స్మెల్ చూస్తేనే తినేయాలి అనిపిస్తా ఉంది. వావ్గా ఉన్నాయి అసలు అవి. ఇంకా పిల్లలకి స్కూల్లో పార్టీస్ అన్నప్పుడు ఇవి ఇలాంటివి ఇచ్చి పంపించవచ్చు. ఇంకా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా హ్యాపీగా బ్యాగ్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇంకోటి ఏమంటే వీళ్ళు ఎప్పుడైనా హోంవర్క్స్ చేసుకుంటున్నారు లేదా చదువుకుంటున్నారు, ఆ టైంలో కూడా జస్ట్ అలా పెట్టేసామంటే తింటూ రాసుకోవడము, హోంవర్క్ తింటూ చదువుకోవడమే చేసుకుంటారు. ఇవైతే నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా మీ పిల్లలకి కూడా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టుంటాను. ఇంకా అలాగే నా కూపన్ కోడ్ ట్రై చేయడం మర్చిపోకండి ఫర్ ద బెస్ట్ స్పెషల్ డిస్కౌంట్ కోసము. స్క్రీన్ మీద కూడా పెడతాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హక్ చేసుకోండి వస్తా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలో నీ ఫేస్ కనిపిట్లా, అసలు మెయిన్ చిల్లు, నువ్వే చిల్లు చూడు, లేవు అసలు ఇక్కడ, అక్కడ అలా కనిపిస్తుంది లైటింగ్ ఇట్లా పెట్ట. పాప మా సుదర్శన్కి ఈ మధ్య హెయిర్ మీద బాగా దిగులైపోయింది. ఏమంటే హెరిడిటీ వల్ల ఆ హెయిర్ అంతా పోతా ఉందన్నమాట. అది కాక మెయిన్గా మా సుదర్శన్కి హెడ్ మీద ఒక దెబ్బ తగిలింది. సో ఆ స్పాట్ దగ్గర హెయిర్ లేదు, రావట్లేదు, అసలు గ్రోత్ లేదనమాట.
ఇంకా ఆ రోజు చిల్డ్రన్స్ డే అనేసి టెడీకి ఇష్టంగా చేద్దాం అనేసి చికెన్ తెప్పించి అప్పటికప్పుడు చేస్తున్నాను. ఇడ్లీ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ విత్ చికెన్ బాగుంటుంది. ఇంకా హ్యాపీకి ఏమంటే చట్నీ ఉంది, అది ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టాను. ఇంకా చిల్డ్రన్స్ డే కదా అనేసి వీళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా అనేసి అసలు రోజు నేను అనుకుంటూనే ఉన్నాను. కానీ ఆ టైంకి వచ్చేసరికి అసలు ఏం ఆర్డర్ చేయలేం తెలియలేదు. లాస్ట్కి November 14th వచ్చేసింది. ఇంకా ఇలా కాదు అనేసి జెప్టోలో ఏదో ఆర్డర్ చేయబోయి అప్పుడు ఈ చిల్డ్రన్స్ డే గిఫ్ట్స్ లాగా ఉన్నాయన్నమాట. దాంట్లో అమ్మయ్య అనిపించింది. అందుకనేసి జెమ్స్ అనేసి వీళ్ళకి ఇష్టమైనవి కొన్ని ఆర్డర్ చేశాను. అది ఇప్పటివరకు చూపించాను, అది మీకు ఎవరికో చూపిస్తాను ఇప్పుడే. సో ఈ బాక్సెస్ అనమాట 2 ఆర్డర్ చేశాను, టెడీకి హ్యాపీకి అన్నట్టుగా. ఇంకా లాస్ట్కి ఈ బాక్సెస్ ఓపెన్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఏమో కానీ నాకు సుదర్శన్కి మెమరీస్ లాగా ఉండిందనమాట. మా డేస్లో ఉండేటివి ఇవన్నీ అన్నట్టుగా వాళ్ళతో షేర్ చేసినట్టు అయిపోయింది. లాస్ట్కి మీకు చూపిస్తాను దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఇంకా ఆ రోజు ఏమంటే హ్యాపీకి చిల్డ్రన్స్ డే పార్టీ అంట స్కూల్లో. సో వీళ్ళకి స్నాక్స్ అనేసి ఏదేదో వాళ్ళకి ఇష్టమైనవి తెచ్చుకోమన్నారంట, అలా షేర్ చేసుకోవడం మళ్ళీ క్లాస్లో. సో అందుకని మా సుదర్శన్ కొన్ని ఆర్డర్ చేశాడు. అప్పటికి తెలియదు నాకు ఇవి ఉన్నాయి అనేసి. లేకపోతే ఈ స్లబ్ ఫామ్ బిస్కెట్స్ ఉన్నాయి, భలే టేస్టీగా భలే హెల్దీగా ఉంటాయి, అవి పెట్టుంటాను నేను వాళ్ళకి. ఇంకా టెడీకి కూడా స్పోర్ట్స్ డే ఆ రోజు. సో రన్నింగ్ రేస్ ఆ కాంపిటీషన్స్ జరుగుతాయి, క్లాసెస్ జరగవు అనేసి బుక్స్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు అని చెప్పేసి ఇద్దరు కలిసి స్నాక్స్ షేర్ చేసుకున్నారు, బ్యాగ్స్లో పెట్టుకున్నారు. ఇంకా హ్యాపీకి ఆ రోజు చిల్డ్రన్స్ డే పార్టీ కాబట్టి ఏదైనా కలర్ డ్రెస్ వేసుకోరమ్మన్నారంట. అందుకని ఈ డ్రెస్ వాడికి ఇష్టము, ఇంకా అది షార్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగా లెగిన్ వేశాను. ఇక్కడ వీళ్ళకి సర్ప్రైజ్ అనమాట, అందుకే వాషింగ్ మిషన్ మీద పెట్టున్నాను ఆ గిఫ్ట్స్ తీసుకెళ్ళి. ఇంకా ఇప్పుడు ఇస్తాను. హ్యాపీకి ఆ సాక్స్ ఏమో సరిగా రాలేదు, మా సుదర్శన్ హెల్ప్ చేస్తున్నాడు వేయడంలో. గిఫ్ట్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే కి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. బాబాయ్ ఇక్కడ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఏం బాబాయ్ ఇది? వీడియో గేమ్ నాకు బాగా ఇష్టం చిన్నప్పుడు. హ్యాపీ చిల్డ్రన్స్ కిండర్ జాయ్. సరే పెట్టే మళ్ళీ చూసుకుందాం, ఇంటికి వచ్చి టైం అయిపోయింది. అమ్మ థాంక్ యూ. బంగారు పిల్ల సరిగా నీ ఇబ్బంది పూసుకున్నావా? కర్చీఫ్ పెట్టుకో హ్యాపీ, కర్చీఫ్ మంచిది ఇస్తాను. అడ్డీగా చూసేసుకుంటాం చూడు అప్పుడే. చూడు ఓ మై గాడ్, స్వీట్ సిగరెట్స్ అంట. 90s candies. Happy sweet cigarettes and oh. నన్న పెట్టేసి రండ్రా, టైం అయింది. ఓ హ్యాపీ కర్చీఫ్ రా. చిన్న ఫేవరెట్ పెన్స్ ఇచ్చారు. కర్చీఫ్ నువ్వు రెడీ అందరూ కర్చీఫ్ పెట్టుకో. నువ్వు ఆ జాకెట్ వేసుకోవా? కానీ అందరూ టైం అయిపోయింది. పాల్ కూడా ఇచ్చారు. సో ఇది పెట్టుకెళ్తారా స్కూల్కి? ఇవి ఇంటికి థ్యాంక్స్ మామా. థ్యాంక్స్ అమ్మా. ఓ సాక్స్ వేసుకోండి. హాయ్ సాక్స్ బాగా ఎంజాయ్ చేయా. దారాన రండి. హ్యాపీ నువ్వు భలే ఉన్నావు హ్యాపీ. నా సైడ్ తిరుగు, నా సైడ్ ఒకసారి. షూ బయట పెడతావా? వావ్ హ్యాపీ సూపర్ ఉన్నావు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. పద. అందరు కానిటేటా సర్ప్రైజ్. టేటా అన్ని పెట్టుకున్నావా? వాటర్ బాటిల్ అన్ని ఎక్కడ పెట్టావు? నా లోపల పెట్టుకున్నావా? బాయ్ నాన్న. ఆల్ ది బెస్ట్. బాచే గాడ్ బ్లెస్ నాన్న. ఆల్ ది బెస్ట్. హ్యాపీ వెళ్ళిపోయిందా? వీళ్ళు కొందరు ఏమంటే వింటర్ సీజన్ కదా ఆశక్క, టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసం ఏం యూజ్ చేస్తావు ప్రోడక్ట్స్
షేర్ చేయవా, డ్రై అయిపోతే స్కిన్ అనేసి అడిగారు. ఇంకా అలాంటి ప్రోడక్ట్స్ ఏం తీసుకోలేదు. ఆల్రెడీ నజ్జు తీసుకొచ్చి ఉండింది అనమాట యుఎస్ నుండి కొన్ని మాయిశ్చరైజర్స్, ఇంకా బాడీ లోషన్స్ కూడా. సో అవే యూజ్ చేస్తున్నాం మేము, రోజు యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే సమ్మర్ అని కాదు, వింటర్ అని కాదు, దాంట్లో మంచి పర్ఫ్యూమ్ స్మెల్, ఇంకా మంచిగా మాయిశ్చరైజ్ గా కూడా పెడతా ఉంది. అందుకనేసి అవే యూజ్ చేస్తున్నాం. అది ఇంకా అవ్వలేదు. ఏమంటే బాత్ అండ్ బాడీ బ్రాండ్వి. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ నా గిఫ్ట్ తో చిన్న పిల్లోడు అయిపోయాడు. మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఈ వీడియో గేమ్ నా ఫేవరెట్ అనమాట. దాన్ని చూడగానే నాకు అసలు నా చైల్డ్హుడ్ అంతా గుర్తొచ్చేస్తుంది. ట్యూషన్కి వెళ్ళే వాళ్ళము, ఎప్పుడైనా ట్యూషన్ లేదు అంటే ఎంత హ్యాపీయో ఈ వీడియో గేమ్ పెట్టుకొని ఆడుకుంటా ఉండే దాని స్టెప్స్ మీద కూర్చొని. మా డాడీ అప్పుడు సౌదీ అరేబియాలో వర్క్ చేసేవాళ్ళు. సో అక్కడ నుండి తీసుకొచ్చి ఇచ్చారు. గ్రే కలర్లో ఉండేది, చాలా బాగుండేది. ఎన్ని గేమ్స్ ఆడేదానో, దాంట్లో మెయిన్గా బ్రిక్ గేమ్. అది గుర్తు వచ్చి సుదర్శన్కి ఇద్దాము గిఫ్ట్గా అనేసి అనుకున్నాను. కానీ సుదర్శన్ కూడా ఆడేవాడంట చిన్నప్పుడు ఇది. సుదర్శన్ భలే హ్యాపీ అయిపోయాడు. ఆ మ్యూజిక్ ఒక ఏమంటారు బాబా, ఒక ఎమోషన్ కదా అది. నేనైతే స్టెప్స్ మీద కూర్చొని ఆడుతూ ఉంటాను. ట్యూషన్ క్యాన్సిల్ అయింది అని తెలుస్తుంది కదా అప్పుడు. బ్రిక్ గేమ్ వల్లే ఉంటుంది అన్నిటికంటే. అది బ్రిక్ గేమే, కానీ చాలా లెవెల్స్ ఉంటాయి కదా. సో లెవెల్స్ అయితే అమ్మో క్రాస్ అవుతా ఉండే కొద్ది స్పీడ్ ఎక్కువ అయిపోతుంది, టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అలా ఉండేది గేమ్. ఆలు డోలు బోలు పడతావు, స్లో స్లో స్లో. ఏమన్నా ఏం డల్గుంది? అవును చెప్పింది, ఆ బాబాకి చెప్తానే ఉన్నాను. రా కూర్చో. ఎలా ఉండింది? ఎలా ఉండింది అలా అలా ఎలా ఉండింది? ఆ బాబా ఆడుతానే ఉన్నాడు హ్యాపీ మీరు వెళ్ళినప్పటి నుండి. దాంతో షూ అక్కడ పెట్టావు, తీసి అక్కడ బాగుంది కదా. బాబా ఆడాడు ఎంతసేపు. నేను బాబా చిన్నప్పుడు అది రే. కానీ స్కూల్లో గురించి చెప్పు, ఏం జరిగింది? డాన్స్ చేసాం, సింగింగ్ చేసాం. అసెంబ్లీ ఉందా? ఐడి కార్డ్ వేసుకోలే, మర్చిపోయావు. కిడ్స్ తో ఉంటుంది కదా, టీచర్స్ చేస్తారు. కిడ్స్ టీచర్ లాగా వచ్చారా? ఎవరు? అక్కాసా? కాదు, టీచర్స్ కిడ్స్ లాగా వచ్చారా? అవును, మేము ఎప్పుడు చేస్తాం కదా అసెంబ్లీ, అట్లా టీచర్స్. ఓకే, అసెంబ్లీయా? ఎంజాయ్ చేశారు? పార్టీ జరిగిందా? అన్నీ తెచ్చుకున్నారా మీ ఫ్రెండ్స్? షేర్ చేసుకున్నారా అన్నీ? ఈ డ్రెస్ ఎలా ఉందన్నారు? వాళ్ళకి ఇచ్చేస్తావా పిల్లలందరికీ? వాళ్ళందరూ ఎలాంటి వేసుకొచ్చారు? అందరు డ్రెస్సెస్? జీన్స్ ప్యాంట్సా? జీన్స్ లూజ్ ప్యాంట్స్. డీకా వేసుకుంటుంది అట్లాంటివి. లే ఇంకా 3 hours ఉంది వచ్చేదానికి. హెడ్ బాత్ చేశానండి ఇక్కడ. లేదో లేసీతి. మేము ఊరికి వెళ్ళి వచ్చామే అనుకోండి, ఇంకా మాటే వినోద్ తెలుసా హ్యాపీ. ఒక మళ్ళీ 1 week పడుతుంది వీరు మళ్ళీ దారిలో రావడానికి. అదేమంటే అది స్లామ్ బుక్ అంటారు. ఫ్రెండ్స్ దగ్గర రాపించుకోవాలి. స్కూల్ అయిపోతా ఉంటుంది చూడు ఎండింగ్లో, అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు. అది మా డేస్లో చాక్లెట్స్. ఇటీనన్నా చూపిస్తా చూడు, మ్యాంగో చాక్లెట్ అండి నాకు ఎంత ఇష్టమో. కాఫీ బైట్, ఈ మెలోడీ చాక్లెట్, ఎక్లేర్స్, ఇంకా ఏదో ఉంది ఇది ఏదో. వస్తున్నా 2 minutes బాబా. సరే హ్యాపీ మళ్ళీ వద్దాం. పేపర్స్ నాన్న, అప్పుడు మా స్కూల్లో పేపర్స్ అవి అట్లుండాయి చిన్నప్పుడువి. సరే మళ్ళీ వద్దాం రా, బాబా పిలుస్తున్నాడు కదా మళ్ళీ వద్దాం. అది టాప్ అంటారు దాన్ని. ఈ పెన్సిల్ రా, పెన్సిల్ చూడు, పెన్సిల్
పెన్సిల్ క్యాప్ ఉంచుడు, క్యాప్. అవి ఫేమస్ తెలుసా అసలు? ఇటీ 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 బాబా, ఈ పెన్సిల్ గుర్తుందా? మన డేస్ లో అబ్బా అలాంటివి లేవులే బాబా. మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారా? మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చారు. అది చూడు, బాబా అట్లాంటివి అంటే ఆ క్వాలిటీ లేవులే బాబా. స్కేల్ లాగా ఉంటుంది అప్పి, అది ఇలా కొట్టకరా అన్ని. రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు చూడు బాబా. ఇది వేసుకుని వెళ్ళి ఉండొచ్చు కదరా. ఫ్రెండ్షిప్ లైఫ్. ఇదేమిది? మ్యాజిక్ గోటియా? ఇచ్చాడు ఇవన్నీ కలర్ పేపర్స్, గోళీలు తినేటివి అనుకుంటా. కాదు బాబా, బాబా గోళీలు కూడా వచ్చాయి చూడు, చూడు ఇచ్చినప్పుడు. మావి కూడా మరి ఇవేవో. ఇంకా పెట్టేసుకో, గోళీలు పెట్టేసా. బాబా చూడు తిప్పుతున్నాడు. ఏ నోట్లో పెట్టకూడదు. ఏం తులిపి పిల్ల బాబా, నోట్లోకి పెడతా ఉంది. గీతలు పడతాయేం బాబా? అవుతా ఉందా? అయ్యయ్యో బాబా, టైల్స్ మీద చేయకూడదు, గచ్చు మీద చేయాలి. నీకు తెలీదు, నాకు తెలుసు. సరే హ్యాపీ. చాక్లెట్లే కదరా, చూపించా కదా. స్వీట్ సిగరెటా? చూపి. ఏ బాబా తినే. బాబా నీకు గుర్తుందా ఇవి? అట్లా సిగరెట్ లాగా తిను. ఇక్కడ అన్ని తగులుతా ఉంటాయి హ్యాపీ. కార్ దగ్గరికి వెళ్ళి సైడ్ ఫుట్ రెస్ట్ క్రాస్ గా ఉంది, అడ్జస్ట్ చేయించుకో, స్ట్రైట్ గా పెట్టించుకో. ఏం కాదు పాపా, వాళ్ళ అది చూసుకోవాలి కదా బాబా వాళ్ళు అసలు. అదేదో రాయి సూపర్ మార్కెట్ లో చూసుకుంటా ఉంటాం. ఫోన్ కర్కో బోల్నా. అవన్నీ కేరళ జరుకో. వాటర్ బాటిల్స్ లో కూడా కేరళ. ఏ బాబా కొడతా బాబా. జాగ్రత్త నాన్న, పడేయకు. మా హ్యాపీతో అసలే కొత్త కారు భలే టెన్షన్ అనమాట. వీడేమైనా తిన్నా తాగినా. ఇంకా మా సుదర్శన్ ముందు ఇచ్చామంటే ఇంకా భయం వేసేస్తూ ఉంది. పడేయకుండా తాగమని 10 సార్లైనా చెప్పు ఉంటాను. అలా కూర్చొని మళ్ళీ అయినా కానీ చూసారా ఎంత ఏమంటారు కేర్లెస్గా తాగుతుందో. ఇంకా నేనేమంటే ఆనియన్ సమోసాస్ ఉన్నాయి అక్కడ, అవి తెచ్చుకున్నాను. నాకు చాలా ఇష్టము. అదేమంటే ఫుడ్ స్టెప్పర్ ఉంది కదా, అది కొంచెం క్రాస్గా పెట్టారంట. మళ్ళీ మా సుదర్శన్ తిరుపతికి వెళ్ళినప్పుడు చూసుకున్నాడు. అది మళ్ళీ వెళ్ళి చేపించుకోవాలి అంటూ ఉన్నారు. సో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాడు అనేసి వచ్చి చేపించుకున్నాడు. ఇంకా మా సుదర్శన్ పొద్దున్న వీళ్ళని స్కూల్లో వదిలేసి వస్తూ ఇదిగో ఈ మునగాకు తెచ్చాడు. సో దాంతో ఇంకా ఏదైనా చేద్దాం, మునగాకు ఫ్రై చేసేయాలి, లేతగా ఉంది అనేసి. ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు, మూవీ ఏదో పెట్టుకొని. ఈ లోపల ఇంకా నేను ఫ్రై చేసేద్దాము అనేసి వచ్చాను. కానీ మామూలు ఫ్రై ఎందుకు, ఎగ్ ఫ్రై చేస్తే భలే ఉంటుంది కదా అన్నట్టుగా మునగాకు ఎగ్ ఫ్రై మా కుమార్ భలే చేస్తాడు. ఇది నేను మా కుమార్ దగ్గరే నేర్చుకున్నాను. ఆయిల్లోనే చేస్తాడనమాట.
సో ఆ రెసిపీ చేసుకున్నాను, మీతో కూడా షేర్ చేశాను ఒక షార్ట్ వీడియో. నేను లింక్ కావాలంటే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్, మీరు చెక్ చేయొచ్చు. చెక్ చేయలేదు అంటే ఎంత బాగా వచ్చిందంటే ఆ రోజు అసలు ఆ లేతగా ఉంది కదా, సో దానివల్ల పర్ఫెక్ట్గా వచ్చినట్టుంది. కొంచెం ముదురుగా ఉన్నప్పుడు ఆకు మనకు అంతగా బాగా రాదు అనేసి అనిపించింది ఎందుకో నాకు ఆ రోజు. ఇంకోటి ఇక్కడ నాకు హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే, మా సుదర్శన్ అనుకున్నాడంట, అంటే సుదర్శన్ మూవీ చూస్తూ కొంచెం పడుకునేసాడనమాట. మళ్ళీ అనుకున్నాడంట మా సుదర్శన్, అరే అమ్మ చేస్తుంది కదా ఇట్లా ఎగ్ వేసి మునగాకు, అది తినాలి అనిపించింది బుజ్జు నాకు ఎందుకో, కానీ నీకు రాదు కదా ఎందుకులే అని చెప్పి నేను నీకు చెప్పలేదు, మామూలుగా ఏం చేసినా చేస్తావులే అనేసి అనుకున్నాను, కానీ కరెక్ట్గా అదే చేసావు అనేసి అన్నాడు. అది కూడా ఎమ్మిగా ఉండింది, దాంతో నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. పచ్చంటాను బాబు, పచ్చంటాను. చిన్నోడా డెడ్డా కాళ్ళ నొప్పులు వచ్చాయా? బాబు లేసేసాడ చిన్నోడు. బచ్చు మా బచ్చు 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 జిచ్చిపోతుంది. హ్యాపీకి పార్టీ కాబట్టి హాఫ్ డే, వీడికి స్పోర్ట్స్ డే, రన్నింగ్ రేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అందుకనేసి ఫుల్ డే ఉంది స్కూల్. హలో, ఎలా జరిగిందమ్మా? కాల్ నొప్పి ఎందుకు? బాలా మీకు ఒక కడియం గుర్తుందో, సుదర్శన్ బర్త్డేకి టెడ్డీ గిఫ్ట్ చేసింది కదా, సో ఇది ఇక్కడ పెడుతున్నాను ఒక ఇమేజ్. సో ఆ కడియం ఏమంటే అప్పుడు లూజ్గా ఉండింది. సుదర్శన్కి ఏమంటే టెడ్డీ లాంటి కడియం అంటే చాలా ఇష్టం అంట ఇలాంటిది. ఇదేమంటే ఇంతకుముందు తిరుపతిలో లేపాక్షిలో కొనిచ్చున్నాడు మా సుదర్శన్ టెడ్డీకి. సో సేమ్ అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవాలని ఇలాంటిది అంటా ఉండేవాడు, అందుకనేసి ఆ రోజు గిఫ్ట్గా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంది యాక్చువల్గా, కానీ అది బాగాలేదు. ఏమేమంటే కొంచెం లేట్గా వస్తుంది అనేసి ఉండింది, బర్త్డే రోజు వచ్చేలాగా లేదనమాట, అందుకనేసి ఆ కడియం ఆర్డర్ చేసి ఉండింది. మళ్ళీ అది రిటర్న్ పెట్టేసి ఇంకా ఇది ఆర్డర్ చేసాము. ఇది కొన్ని రోజులు వేసుకున్నాడు, మళ్ళీ తీసేసాడు. టీటీ ఆడేటప్పుడు అడ్డం అంట. పాపం వీళ్ళని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేయలేదు కదా, ఎప్పుడెప్పుడు వచ్చి ఓపెన్ చేసుకుందామా అనేసి అనుకున్నది. ఇప్పుడు టెడీ ఓపెన్ చేస్తుంది. నేమ్ ప్లేస్ అనిమల్ థింగ్ గేమ్ ఆడుకోవాలి దాంట్లో ఆ పేపర్స్. origami అవన్నీ మా రోజులు విడడ్డా బాబా సౌండ్ తగ్గివా. గోటి మాస్టర్ గోళీలు బాబా వీడి గోళీలు భలే వచ్చాయి బాబా, గ్రీన్ గా, నా ఫేవరెట్ కలర్ టర్క్ వైస్. పెట్టు. ఫ్రెండ్షిప్ ఇచ్చాడు చూడు. ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ కాదు చిల్డ్రన్స్ డే కానీ ఫర్ ఎవర్ అన్న దీనిపైన రాస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉందిరా ఫ్రెండ్షిప్ డే అనేసి? వీళ్ళు ఇచ్చారు, హ్యాపీ వేసిందా? ఫర్ ఎవర్ లవ్ రా, ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది దీని మీద? సరే టెడ్డీ హ్యాపీగా వచ్చేసి హార్ట్స్ ఇచ్చారు. ఓ మనం కాదా ఇవి? మనవేరా అంటే దీంట్లోటివి. ఓకే ఓకే హ్యాపీ ఓకే హ్యాపీ. ఓ స్కేల్ పెట్టి మళ్ళీ చూడు. పెన్స్ ఇది మా డేస్ లో పెన్సిల్ భలే ఉంటుంది. ఆ ఎరేజర్ అంటే భలే ఇష్టం టెడ్డా. ఓ ఎరేజర్ ఉందా ఇక్కడ ఉంటుంది చూడు, పైన ఎరేజర్ దాని ఆ కప్పు ఆ కప్పులా మేము బేబీ బొమ్మల ఆటలు పెట్టుకుంటాం. చాక్లెట్స్ భలే భలే ఉంటాయి చాక్లెట్. ఇవన్నీ మా ఫేవరెట్ చాక్లెట్. సిగరెట్స్ అంటే చూద్దాం. టెడ్డీ హ్యాపీ కూడా చేసింది. ఆ మ్యాంగో బైట్ భలే ఉంటుంది, నాకు ఒకటి ఇవ్వండి మళ్ళీ. తించుట్టా బబుల్ గమ్ ఫ్లేవర్ లో ఉంది. ఇంకా ఆ రోజు మాత్రం మునగాకు ఫ్రై చాలా బాగా వచ్చింది అసలు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పెడుతున్నాను హ్యాపీకి. హ్యాపీకి కూడా నచ్చేసింది. ఎంత నచ్చిందంటే మళ్ళీ థమ్స్అప్లు ఇస్తూ ఉంది. ఇంకా మా సుదర్శన్ అయితే గోళీలు ఆట స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడితో వ్లాగ్ ఏం చేస్తున్నాం, మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. అమ్మ బాబా నీకు గోళీలు వచ్చా? అమ్మ దగ్గర కొట్టించుకో మరి అంటే ఒక